నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవం నీవేనని గళమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవం నీవేనని గళమెత్తి నీ కీర్తినే చాటెదా. మనం చెప్పుకునేటువంటి అంశము విశ్వాసము. విశ్వాసము అంటే మరి నమ్మకము. విశ్వాసం అంటే మనలో ఉన్నటువంటి అపనమ్మకాన్ని పోగొట్టుకొని ఎట్టి కార్యమైనా కూడా మరి దేవుని పట్ల దేవుడు జరిగిస్తాడు అనేటువంటి విశ్వాసము, మనము ఆ నమ్మకాన్ని కలిగి ఉండడమే విశ్వాసము. మరి దేవుడు చేస్తాడా చేయడా అనేటువంటి అపనమ్మకాన్ని తీసివేసుకొని ఎట్టి కార్యమైనా సరే దేవుడు చేయగలడు అనేటువంటి నమ్మకాన్ని మనం కలిగి ఉండడమే నిజమైన విశ్వాసము. ఇక్కడ విశ్వాసములో మనం ఎలాంటి విశ్వాసాన్ని ఉంచాలంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ యందు ఉంచవలసినటువంటి విశ్వాసమును గురించి నేను 2 మాటలు చెప్తాను. మరి విశ్వాసం అనేది మనకు రక్షణ కలగడానికి మార్గము. మన విశ్వాసం కలిగి ఉంటేనే మనలో రక్షణ ఉంటుంది. తర్వాత విశ్వాసం ద్వారా చేయబడినటువంటి కేవలం విశ్వాసం ద్వారా చేయబడినటువంటి అద్భుతములు 2. తర్వాత బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో విశ్వాసులైన వారిని కొందరు వ్యక్తుల్ని నేను చెప్పబోతున్నాను. అలాగే అల్ప విశ్వాసము మరి ఉంటే ఏమైద్దో ఈ 4-5 విషయాల గురించి కూడా నేను ఇప్పుడు చెప్పాలనుకుంటున్నాను. మరి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ యందు ఉంచవలసినటువంటి విశ్వాసము మార్కు సువార్త 11వ అధ్యాయము 22వ వచనం 23వ వచనం కనుక చూస్తే, అందుకు యేసు వారితో ఇట్లనెను, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి. ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తపడి సముద్రములో పడవేయబడమని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎలాంటి విశ్వాసము? కొండను తీసి యువతల నుండి కొండను అవతలకు వెళ్ళాలంటే అది సాధ్యపడుతుందా? అది అసాధ్యము. కానీ అసాధ్యమైన దాన్ని కూడా మనం ఏం చేయాలి? మనం తన మనసులో సందేహపడకూడదు. మన మనసులో ఎప్పుడు కూడా దేవుని పట్ల ఏముండకూడదు? సందేహము ఉండకూడదు. సందేహింపబడక మనము చేసినవన్నీ, తాను చెప్పి అన్నీ కూడా జరుగుతాయి అని నమ్మిన ఎడల అదన్నీ కూడా అది మన విశ్వాసము. నమ్మాలి. మన మనసులో మొట్టమొదటి సందేహం అనేది లేకుండా మనం నమ్మాలి. మనం ప్రార్థన కూడా చేస్తూ ఉంటాం. ప్రార్థన చేసినప్పుడు ఏం చేయాలి? ప్రభు చేస్తాడో చేయడో అనేటువంటి మరి అల్ప విశ్వాసం మనలో ఉండకూడదు. ప్రభు తప్పనిసరిగా చేస్తాడు. మనం ప్రార్థన చేయనప్పుడు మనం అడుగుచున్నవన్నీ కూడా ముందు పొంది ఉన్నామని చెప్పి నమ్మి అప్పుడు దేవుణ్ణి మనము అడగాలి. సందేహంతో దేవుణ్ణి అడగాలి. మనం అడగకూడదు. మనం విశ్వాసము దేవుడు తప్పకుండా చేస్తాడు. ఎందుకు చేయడేసే? సజీవుడైన దేవుడైన, సర్వాధికారి అయిన దేవుడు, సర్వోన్నతుడైన దేవుడు, ఆయనకు అసాధ్యమైన దేవుడు ఉన్నదా? ఏమీ లేదు. కాబట్టి మనం అడిగేది ఏది కూడా సందేహం లేకుండా మనము అడగాలి. తర్వాత యోహాను సువార్త 6వ అధ్యాయము 29వ వచనం కనుక చూస్తే, అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. మనము ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నామో అవన్నీ కూడా మనము పొంది ఉన్నామని నమ్మాలి. అల్ప విశ్వాసంతో మనం ప్రార్థన చేయకూడదు. అపనమ్మకంతో, సందేహంతో ప్రార్థన చేయకూడదు. కాబట్టి యేసు ప్రభువారు మరి ఆయన శిష్యులు కూడా సముద్రములో ఆ యొక్క పడవలో ఉన్నప్పుడు, రాత్రి వేళ అయినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? యేసు ప్రభువారు వారి దగ్గర ఉండనప్పుడు
మరి ఆ ఆ గాలి వాన వచ్చినప్పుడు కూడా వాళ్ళు ఏం చేస్తారు? భయపడిపోతుంటారు. అప్పుడు యేసు ప్రభు వారు ఏం చెప్తారు? మీరు మీ యందు విశ్వాసం లేకపోవడం చేత నేను ఎప్పుడు మీతోనే ఉంటాను. మీ యేసు ప్రభు వారు చేసిన కార్యాలన్నీ కూడా వాళ్ళు చూస్తూనే ఉన్నారు ప్రక్క నుండి. అయినప్పటికీ కూడా ఇంకా సందేహము, అపనమ్మకము. మరి అప్పుడు యేసు ప్రభు వారు ఏమంటాడు? మీరు అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారు మరి అని చెప్పిన యేసు ప్రభు వారు వాళ్ళకి చెప్పినట్టు మీరు దేవుని క్రియలు చూడలేదా? దేవుని పట్ల విశ్వాసము లేదా అని యేసు ప్రభు వారు మరి చెప్పినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. ఆ తర్వాత రోమా పత్రిక 1వ అధ్యాయము 17వ వచనంలో కనుక చూస్తే, ఎందుకని నా నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము. నీతిమంతుడు ఎలా జీవిస్తాడు? నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించాలి. మనము కూడా ఈ లోకంలో మరి జీవించాలంటే నీతిని కలిగి ఉండాలి. ఆ నీతి ద్వారా మనకు విశ్వాసము కలుగుతూ ఉంది. తర్వాత విశ్వాసము ద్వారానే మనము రక్షణ పొందుకుంటాము. రక్షణ అంటే ఏంది? యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకునిగా మనము అంగీకరించాలి. ఎలా అంగీకరిస్తాము? దేవుని యందు విశ్వాసాన్ని మనం కలిగి ఉన్నప్పుడు మనకు రక్షణ అనేది కలుగుతుంది. మరి యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనంలో, తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికి అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలకుటకు ఆయన అధికారాన్ని అనుగ్రహించాడు. యేసు ప్రభు వారిని ఎవరైతే అంగీకరిస్తారో, యేసు ప్రభు వారిని ఎవరైతే తన హృదయంలో మరి చేర్చుకుంటారో వారికి అందరికీ కూడా ఆయన నామము, యేసయ్య నామములో మరి విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారాన్ని అనుగ్రహించాడు. ఆయన యందు విశ్వాసం ఉంచాలి. కేవలం వాక్యం చదువుకోవటం, ప్రార్థన చేసుకోవటం, దేవుని మరి సన్నిధికి రావటం మాత్రమే కాదు. ఆయన యందు విశ్వాసాన్ని ఎవరు ఉంచుతారో వారికి ఆయన పిల్లలగుటకు ఆయన అధికారం, ఆయన నామంలో మరి ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారాన్ని అనుగ్రహిస్తాడు. కాబట్టి ఆయన పిల్లలము కావాలంటే మనం ఆయన యందు విశ్వాసాన్ని కలిగి ఉండాలి. మరి దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడని మనం యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో కూడా ఉంది. లోకం అంటే ఎవరు? మనందరం కూడా ఈ లోకంలో జీవిస్తున్నాం. కాబట్టి దేవుడు మనల్ని ఎంతో ప్రేమించాడు. కాబట్టి ఆయన ఒక్కగానొకటువంటి కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని మన కొరకు ఈ లోకానికి పంపించాడు. కాబట్టి మరి ఇక్కడ ఈ లోకములో ఉండే ప్రతి వాడు కూడా నశింపకుండా నిత్య జీవం పొందుకోవాలి అంటే ఆయన యందు మనం విశ్వాసాన్ని ఉంచాలి. ఆయన పిల్లలంగా నిత్య జీవాన్ని మనం పొందుకొని ఉండాలంటే ఆయన యందు విశ్వాసాన్ని మనము కలిగి ఉండాలి. మరి ఇక్కడ అపోస్తల కార్యంలో పౌలు శీలల గురించి మనందరికీ తెలుసు. 16వ అధ్యాయం 31వ వచనంలో కనుక చూస్తే, ఇక్కడ పుతోను అనేటువంటి దయ్యం పట్టినటువంటి ఒక చిన్న బిడ్డని అక్కడ వాళ్ళు పౌలు శీలలు ఏం చేస్తారు? ఆ అమ్మాయికి దయ్యం పడితే గత 2 రోజుల నుంచి వాళ్ళని చూసినప్పుడు అది తీయండి ఒకసారి చూద్దాం. అపోస్తల కార్యము 16వ అధ్యాయం 31వ వచనం కనుక చూస్తే, వాళ్ళు ప్రార్థన చేసుకొనుటకు మరి వెళుతూ ఉన్నప్పుడు ఈ పుతోన్ అనేటువంటి దయ్యం పట్టినటువంటి మరి దయ్యం పట్టి ఆ సోది చెప్తూ వాళ్ళ యజమానునికి ఎక్కువ లాభాన్ని ఇస్తూ ఉంటుంది. మరి ఆ పౌలు వాళ్ళని చూసినప్పుడు ఆమె ఏమందంటే, మరి వాళ్ళలో దేవుని మరి బిడ్డలు కాబట్టి వాళ్ళని చూడగానే ఏం చేసింది? వాళ్ళని చూడగానే పెద్దగా అరుస్తూ, మరి ఇక్కడ చూడండి, అరుస్తూ ఉన్నప్పుడు వాళ్ళని చూసి ఏమంటుంది? మరి ఎందుకు వచ్చారు మీరు? సర్వోన్నతుని దేవుని బిడ్డలు ఎందుకు వచ్చారు? అమ్మాయి తెలుసు, అమ్మాయిలో ఉన్నటువంటి ఆ దయ్యాన్ని వాళ్ళు వెళ్ళగొట్టబోతున్నారని చెప్పి తెలిసినప్పుడు భయపడిపోయి
మరి పెద్ద పెద్దగా అరుస్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఆ యొక్క దయ్యాన్ని వెళ్ళగొడతారు. వెళ్ళగొట్టినప్పుడు ఆమె సర్వోన్నతుడైన దేవుని దాసులు మీకు రక్షణ మార్గం ప్రచురించు వారి ఉన్నారని కేకలు వేసి చెప్తుంది. సర్వోన్నతుడైన దేవుని మార్గాన్ని ఏర్పాటు చేసేటువంటి మీరు మరి ఇక్కడ ఎందుకు వచ్చారు అని చెప్పి కేకలు వేస్తూ పెద్ద పెద్దగా అరుస్తూ ఉన్నప్పుడు వాళ్ళు 3 రోజులు అలా చూసిన తర్వాత ఆ అమ్మాయిలో ఉన్న దయ్యాన్ని వెళ్ళగొడతారు. వెళ్ళగొట్టినప్పుడు ఆ అమ్మాయి ద్వారా వచ్చేటువంటి ఆ యొక్క యజమానునికి ఆదాయం పోయిందని పౌలు శీలలను కొట్టి మరి ఆ చెరసాల్లో వేసి వాళ్ళని వాళ్ళ కాళ్ళకు బొండ బిగించి వాళ్ళని వేసినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళేం బాధపడలేదు, ఏడవలేదు. ఏం చేశారు చూడండి, ఇక్కడ 24వ వచనం 25లో అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను. ఇక్కడ ఏమంటున్నారు, మనమైతే ఆ రకంగా మరి అట్లాంటి శ్రమ మనం కలిగినప్పుడు మనం పాటలు పాడతామా? ప్రార్థన చేయము. కానీ పౌలు శీలలు ఏం చేశారు? దేవుని యందు విశ్వాసముతో పాటలు పాడుచు ప్రార్థనలు చేయుచున్నప్పుడు మరి అకస్మాత్తుగా మహాభూకంపం కలిగెను. చెరసాల పునాదులు అదిరెను. వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను. అందరి బంధకములు ఊడెను. అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరిచి ఉండుట చూచి ఖైదీలు పారిపోరుదని కత్తి దూసి తన్ను తాను చంపుకొనబోయెను. ఎందుకు వీళ్ళు తప్పించుకొని వెళ్ళారని చెరసాల నాయకుడు నాకేదైనా శిక్ష వేస్తారేమోనని మరి భయపడిపోయి తన్ను తాను చంపాలని కత్తి దూసినప్పుడు అప్పుడు వాళ్ళు పౌలు శీలలు అక్కడే ఉంటారు. అక్కడే ఉండి అయ్యా మరి ఇక్కడ చూడండి, నువ్వేమి చేసుకొనవద్దు, మరి మేమందరం ఇక్కడనే ఉన్నామని బిగ్గరగా చెప్పాను. మరి అక్కడ చెప్పినప్పుడు అప్పుడు ఆ చెరసాల నాయకుడు వీళ్ళ యందు విశ్వాసాన్ని, వీళ్ళ ప్రార్థనా జీవితాన్ని చూసి ఏమంటున్నాడు, అయ్యలారా రక్షణ పొందాలంటే నేనేమి చేయాలి అని చెప్పి ఈ పౌలు శీలల్ని అడుగుతాడు. మనం కూడా ఈ లోకంలో దేవుని సన్నిధికి వస్తున్నామంటే, దేవుని వాక్యాన్ని వింటున్నామంటే, పాటలు పాడుతున్నామంటే మనలో విశ్వాసాన్ని చూసి అనేకులు వాళ్ళు కూడా రక్షణ పొందాలి. మరి విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలైండుట అసాధ్యము. నువ్వెంత చేసినా కూడా నీలో విశ్వాసం లేకపోతే ఏమాత్రం దేవునికి ఇష్టము లేదు. ఈ పౌలు శీలలు ఏ విధంగా విశ్వాసాన్ని కనపరిచారో మరి అప్పుడు ఆ యొక్క చెరసాల నాయకుడిని అడుగుతాడు. చెరసాల నాయకుడు, అయ్యా మేమేమి చేయాలి, రక్షణ పొందాలంటే, క్రీస్తును కలిగి ఉండాలంటే ఏం చేయాలని అడిగినప్పుడు నీవును నీ ఇంటి వారును ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిసము పొందినప్పుడు నీ కుటుంబము రక్షింపబడుతుందని చెప్పినప్పుడు మరి ఆ యొక్క వాళ్ళందరూ కూడా రక్షణ పొంది క్రీస్తునందు బాప్తిసం పొందుతారు. ఈ పౌలు శీలల్ని వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి వాళ్ళందరికీ భోజనం పెట్టి మరి మంచి మర్యాదలు చేసినట్లుగా మనం ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. కాబట్టి మనము అలాంటి విశ్వాసాన్ని కలిగి ఉండాలి. కేవలం నామమాత్రమైన విశ్వాసం మనలో ఉండకూడదు. ఏ విధంగా వీళ్ళు పౌలు శీలను బట్టి ఆ కుటుంబం రక్షింపబడిందో మనల్ని బట్టి కూడా రక్షణ లేని వారు, క్రీస్తుని ఎరగని వారు రక్షణ పొందాలి. అలాగే పరిశుద్ధ గ్రంథంలో మరి తర్వాత దానియేలు గురించి కూడా మనకు తెలుసు. దానియేలు విషయంలో కూడా దేవుడు మరి దానియేలుని ఏం చేస్తారు, ఆయన సింహాల బోనులో వేసినట్లుగా మనం చూస్తాము. ఇక్కడ దానియేలు గ్రంథము 6వ అధ్యాయంలో గనక చూస్తే దానియేలు కూడా మరి ఒకసారి 6వ అధ్యాయం తీయండి. ఈ 6వ అధ్యాయంలో దానియేలు మాదీయుడగు దర్యావేషు ఏం చేస్తాడంటే తన రాజ్యములో మరి 125 మంది 6వ అధ్యాయం ఒకసారి తీయండి దానియేలు గ్రంథం.
దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 6 6వ అధ్యాయంలో చూడండి. మాదీయుడకు దర్యావేషు ఈ రాజ్యం అంతటి మీద అధిపతులుగా ఉండుటకు 125 మంది అధిపతుల్ని నియమించుతారు. ఈ 125 మంది సరిగ్గా పరిపాలన చేస్తున్నారా చేయట్లేదని ఈ 125 మంది మీద ముగ్గురిని ముఖ్య ప్రధానులుగా ఉంచుతారు. ఈ ప్రధానుల్లో ముఖ్యమైనటువంటి వాడు దానియేలు. ఈ దానియేలు మరి ఎలాంటి వాడు? 3వ వచనంలో ఉంది చూడండి. 6వ అధ్యాయం 3వ వచనంలో దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానుల్లోనూ అధిపతుల్లోనూ ప్రఖ్యాతి నొంది ఉండెను కనుక రాజ్యమంతటి మీద అతన్ని నియమించెను. ఆయన ఎందుకు నియమించాడు? ఈ రాజ్యం అంటే ఎంత పెద్ద రాజ్యం. ఆ రాజ్యం మీద ఈయనొక్కడినే ఎందుకు నియమించారు? ఈయన అతి శ్రేష్టమైనటువంటి బుద్ధి కలవాడైండి అధిపతుల్లో ప్రఖ్యాతి ఉండెను. కాబట్టి ఈ అతి శ్రేష్టమైన బుద్ధి వలన ఈయన నియమించినప్పుడు ఆ రాజ్యంలో ఉండే మిగతా వాళ్ళు దానియేలు మీద మరి కక్షను పెంచుకున్నారు. ఏ విధంగానైనా ఇతని మీద నేరము మోపాలని ఆ దానియేలుని మరి ఏదో ఒక లోపంతో ఆయన్ని రాజు సన్నిధికి తీసుకెళ్లాలని చూస్తున్నప్పుడు మరి ఏ విషయంలో కూడా దానియేలు వాళ్ళకి దానియేలు కనిపించటం లేదు తప్పు మోపడానికి. అందుచేత ఏం చేస్తున్నాడు? ఒక శాసనం చేశారు. రాజా, మీరు ఈ యొక్క రాజ్యంలో మీరు తప్ప ఎవరిని కూడా సేవించకూడదు, ఎవరికి ప్రార్థన చేయకూడదు. అలా చేస్తే వాళ్ళని తీసుకెళ్లి సింహాల బోన్లో వేయాలని చెప్పి ఒక శాసనం తయారు చేసి రాజు దగ్గరకు వచ్చి సంతకం పెట్టిస్తారు. మరి ఇక్కడ ఈ దానియేలులో ఏ లోపాన్ని మనం కనుగొనలేమని చెప్పి వాళ్ళు నిర్ణయించుకొని రాజు దగ్గర శాసనాన్ని సంతకం పెట్టినప్పుడు రాజు ఆమోదిస్తాడు. కానీ దానియేలుకు ఒక అలవాటు ఉంది. ప్రతిరోజు కూడా యెరూషలేము దేవాలయం వైపు తిరిగి మోకాళ్ళుని ఆయన ప్రార్థించేటువంటి ఒక అలవాటు దానియేలుకి ఉంది. కానీ ఆ రాజ్యంలో చేసిన శాసనాన్ని ఆయన మరి భయపడలేదు. ఎందుకు? మనకు జీవం కలిగిన దేవుడు ఉన్నాడు. ఆయన సమస్తము చేయగల దేవుడు. ఆయనకు అసాధ్యమైంది లోకంలో ఏదని ఆయనకు ఒక మంచి విశ్వాసము ఉంది. కాబట్టి భయపడలేదు. ఆయన భయపడకుండా మరి యథావిధిగానే రాజు శాసనం చేసినప్పటికీ ఆయన ఆ యొక్క యెరూషలేము కిటికీలు తీసి ఆయన మోకాళ్ళుని ముమ్మారు ప్రార్థన చేశాడు. ఈ విషయం రాజుకు తెలిసినప్పుడు రాజు అతన్ని తీసుకెళ్లి ఆ సింహాల బోనులో వేస్తారు. రాజుకు కూడా దానియేలుని సింహాల గుహలో వేయటం ఇష్టమో లేదు. కానీ రాజు బాధపడుతూనే ఉన్నాడు. తీసుకెళ్లి వేసినప్పుడు ఆ సింహాల నోళ్ళు మూయించి రాత్రంతా కూడా దానియేలుని మరి కాపాడినాడు. ఉదయకాలనే వచ్చి మరి రాజు జీవం గల మరి దేవుని బిడ్డవైన దానియేలు అని రాజు సంబోధిస్తాడు. కనుక రాజుకి మరి ఆ దానియేలు మీద ఉన్నటువంటి ఆ యొక్క నమ్మకము, దానియేలుకు కూడా దేవుని పట్ల ఉన్న విశ్వాసము. మనమైతే భయపడిపోతాయా? సింహాలు మనల్ని మరి సింహాలు అంటే ఏంది? మనుషులు చూడగానే చంపేస్తాయి. కాబట్టి దానియేలు ఏమాత్రము మరి భయపడలేదు, విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. మనము కూడా అట్లాంటి విశ్వాసాన్ని మనము కలిగి ఉండాలి. తర్వాత ఇక్కడ విశ్వాసంలో చేయబడినటువంటి కొన్ని దేవుని విశ్వాసము అద్భుతములు చేయబడినటువంటి కొన్నిటిని చూద్దాం. మనకు మత్తయి సువార్త 9వ అధ్యాయము 22వ వచనంలో కనుక చూస్తే అందరికి తెలిసిన వాక్యమే. రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ, ఆమె 12 సంవత్సరముల నుంచి రక్తస్రావంతో బాధపడుతుంది. ఎంతో మంది వైద్యుల వద్దకు వెళ్ళి తమ దగ్గర ఉన్నటువంటి ఎంతో ఖర్చు పెట్టుకొని ఆమె వైద్యుల దగ్గర చూపించుకుంది. అయినా ఏమీ ప్రయోజనము లేదు. ఆమెకు మరి యేసు ప్రభువారి మాటలు ఆమె విన్నది, ఆయన చేసిన కార్యంలో ఆమె చూసింది.
చూసి ఏమనుకుంది, మరి ఆయన దగ్గరకు వెళ్ళి ఆయన వస్త్రపు చెంగును మాత్రమే ముట్టాలనే విశ్వాసము ఆమెలో ఉన్నది. నేను ముట్టితే చాలు, ఆయన నన్ను ఆయన తాకకపోయినా కానీ నేను ఆయన వస్త్రపు చెంగును ముడితే నేను బాగుపడతాననే విశ్వాసంతో ఆమె మరి మత్తయి సువార్త 9వ అధ్యాయము 22వ వచనం కనుక చూస్తే, కాబట్టి మరి అక్కడ మరి ఆమె వస్త్రపు చెంగును మాత్రమే ముట్టాలి అనే విశ్వాసాన్ని కలిగి ఎక్కువ మంది ఆ యొక్క గుంపులో వెళ్ళి యేసు వస్త్రపు చెంగును ముట్టినప్పుడు ఆ యేసు ప్రభువారిలో ఉన్నటువంటి ఆ ప్రభావము ఆమెలోకి వచ్చి వెంటనే ఆమె యొక్క రక్తధార ఆగిపోయింది. అది యేసు ప్రభువారు గ్రహించి మరి ఎవరు నన్ను ముట్టినారు అని అడుగుతాడు. అడిగినప్పుడు ఆమె చూడండి, ఆమె వెనుకకు తిరిగి ఆయన ముట్టిన యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి, కుమారి ధైర్యముగా ఉండుము, నీ విశ్వాసము నిన్ను బాగు చేసినని చెప్పగా ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడెను. ఆమెలో ఉన్న విశ్వాసమే ఆమెను బాగు చేసింది. ఆమె ఏమనుకుంది, యేసు ప్రభును ముట్టితే చాలు. ఎంతో మంది వైద్యుల దగ్గరకు వెళ్ళి ఎంతో ఖర్చు పెట్టుకుని తనకున్నదంతలో ఆమె చేసుకుంది, కానీ ఏ ప్రయోజనము లేదు. కానీ కేవలం యేసయ్య వస్త్రపు చెంగును ముట్టాలనే విశ్వాసమే ఆమెను స్వస్థపరిచింది. కాబట్టి మనము కూడా అలాంటి విశ్వాసాన్ని మనము పొందుకోవాలి. మరి తర్వాత దానియేలు గురించి మనము చెప్పుకున్నాము. ఇక్కడ మనలో అల్ప విశ్వాసము ఉండకూడదు, అపనమ్మకము ఉండకూడదు. ఇక్కడ మత్తయి సువార్త 8వ అధ్యాయము 26వ వచనం గనక చూస్తే, మత్తయి సువార్త 8వ అధ్యాయము 26వ వచనం గనక చూస్తే, అందుకు ఆయన అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మళమాయెను. ఇక్కడ వాళ్ళు యేసు ప్రభువారు మరి శిష్యులు సముద్రంలో గాలి వాన వచ్చి మునిగిపోవచ్చున్నప్పుడు విశ్వాసము కలిగి ఉండాలి, కానీ విశ్వాసము లేకుండా భయపడుచు ఉన్నారు. అప్పుడు యేసు ప్రభువారు, ఎందుకు అల్ప విశ్వాసులారా, మీరు ఇంతకాలం నాతో ఉన్నారు, నేను చేసినటువంటి కార్యములన్నీ కూడా మీరు చూస్తున్నారు, నా పట్ల నమ్మకం లేకుండా ఉన్నారు అని అల్ప విశ్వాసులారా అని గద్దించాడు ఆయన. ఎప్పుడైతే గద్దించాడో ఆ యొక్క గాలి వాన మొత్తము కూడా నిమ్మళము అయింది. మరి పేతురు విషయంలో కూడా మనము పేతురు నువ్వు రమ్మని చెప్పినప్పుడు పేతురు మరి ఆ నీళ్ల వైపు చూసినప్పుడు యేసు ప్రభువారి వైపు చూసినప్పుడేమో బాగా నడవసాగాడు. ఎప్పుడైతే నీళ్ల వైపు చూశాడో మునిగిపోవటము మొదలుపెట్టాడు. కాబట్టి మనము యేసు వైపు చూడాలి. ఈ లోకంలో ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా మనము యేసయ్య వైపు చూడాలి. చూసినప్పుడు మనం ఆయన్ని విడలంగా మనకు అన్ని సమస్తము మనకు జరుగుతాయి. కాబట్టి మనలో అపనమ్మకము అనేది ఉండకూడదు, మనం విశ్వాసాన్ని కలిగి ఉండాలని మరి దేవుడు మనకి చెప్తున్నాడు. కాబట్టి మరి ఇక్కడ ఇశ్రాయేలీల్లో కూడా మరి అందరినీ పోయి యెహోషువని వాళ్ళు పోయి ఆ కనాను దేశానికి వెళ్ళి చూసి రమ్మన్నప్పుడు మరి అక్కడికి వెళ్ళి చూశారు. అది మంచి మంచి ప్రదేశము, మంచి బాగా పంటలు పండే ప్రదేశము, పండ్లు అక్కడ బాగా శ్రేష్టమైనటువంటి మంచి పండ్లు ఉండేటువంటి దేశము. వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి చూసి వస్తారు. చూసి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే, ఆ కాలేబు మరి యెహోషువ వాళ్ళు చూసి వచ్చి అక్కడ పండినటువంటి అక్కడ పండిన పంటలు కాయలు కూడా తీసుకొని వస్తారు. వచ్చి అక్కడికి వాళ్ళకందరికి కూడా మరి అక్కడ చూపించినప్పుడు వాళ్ళు మరి ఆ యొక్క దేశము మనకి దేవుడు మంచి రమ్యమైన దేశము, మంచి పంటలు పండే దేశము, అక్కడికి మనం వెళితే బాగా ఉండగలమని చెప్పి వాళ్ళందరూ ఆ యొక్క విశ్వాసంతో వచ్చి మరి ఆ కాలేబు మోషే వాళ్ళంతా కూడా చెప్పినప్పుడు మరి వాళ్ళందరూ కూడా దేవుని మరి యందు విశ్వాసం ఉంచినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. కాబట్టి మనలో అల్ప విశ్వాసం అనేది ఉండకూడదు, విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. మరి అరణ్యంలో కూడా మరి యేసు ప్రభువు సాయంకాలం వరకు ఆయన
మరి జనానికి అందరికి వచ్చిన వారికి బోధిస్తూ ఉన్నప్పుడు మరి అక్కడ వాళ్ళు మరి సాయంకాలం అయినప్పుడు తినటానికి ఏమీ లేవు. అప్పుడు ఒక చిన్న పిల్లవాడు 2 రొట్టెలు 5 చేపలు ఉన్నప్పుడు మరి అయ్యా యేసయ్య మరి పట్టణంలోకి వెళ్ళి తేవాలా అని శిష్యులు అడిగినప్పుడు, అల్ప విశ్వాసులారా ఎందుకు మీరు మరి అల్ప విశ్వాసంతో మాట్లాడుచున్నారని ప్రభువారు వాటిని తీసుకొని ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మరి అక్కడున్నటువంటి వాళ్ళందరికీ కూడా పంచిపెట్టినట్లు మనం చూస్తున్నాం. కాబట్టి ఆ శిష్యుల వలె మనము అల్ప విశ్వాసాన్ని కలిగి ఉండకూడదు. కాబట్టి మనము ఈ యొక్క రక్తస్రావం కలిగిన స్త్రీ ఏ రీతిగా విశ్వాసాన్ని కలిగి ఆమెలో ఉన్నటువంటి ఆ యొక్క బాధను తొలగించుకుంది, దానియేలు కూడా గట్టి విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. మనము కూడా మరి మనము దేవునికి ఇష్టలుగా ఉండాలంటే విశ్వాసము కలిగి ఉండాలి. మరి క్రీస్తుని గూర్చిన మాటలు మనము వినాలి. విశ్వాసము క్రీస్తుని గూర్చిన మాటలను బట్టే మనకు విశ్వాసము కలుగుతుంది. మరి కాబట్టి మనము విశ్వాసం ఉండాలంటే దేవుని పట్ల మనం నమ్మకాన్ని కలిగి ఉండాలి. దేవుడు చేస్తాడా చేయడా అపనమ్మకాన్ని మనలో నుండి మనము తీసివేసుకోవాలి. కాబట్టి తండ్రి కుమారయ పరిశుద్ధాత్మ యందు మనం గట్టి విశ్వాసాన్ని కలిగి ఉండాలి. మనలో రక్షణ కావాలి. మనము దేవునిలో స్థిరపడాలి. నమ్మకంగా ఉండాలంటే మనకి రక్షణ కావాలి. విశ్వాసము మనము కలిగి ఉండాలి. మరి విశ్వాసం ద్వారానే మరి అనేకమైనటువంటి కార్యములు జరుగుతాయి, అద్భుత కార్యములు. మరి మనం చూసాము బైబిల్లో విశ్వాసులైన వారిని వారు ఎలా విశ్వాసం ద్వారా జయించుకున్నారో అలాగే మనం విశ్వాసులుగా ఉండాలి. తర్వాత మనలో ఉన్న అల్ప విశ్వాసాన్ని నమ్మకాన్ని మనం కలిగి ఉన్నప్పుడు ప్రభు మన పట్ల అనేకమైనటువంటి కార్యాలు జరిగిస్తాడు. ఈ చిన్న వాక్యాన్ని దేవుడు మన వెనుకల్లో దీవించునుగా.